సంతకాలు పెట్టించేది అధ్యక్ష. సంతకాలు లేవని బుకాయించే అవకాశం ఉంటుంది. అందుకే సంతకాలు ఉన్న పేజీ కూడా శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఇంజనీర్ వాళ్ళ సంతకం పెట్టిన మీటింగ్ మినిట్స్ మీకు ఈరోజు చూపిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి సందర్భంలో జూరాల నుంచి మార్చమని ఎవ్వరు చెప్పలే అధ్యక్ష. మొట్టమొదట మంజూరు చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచే 70 టీఎంసీల నీళ్లు ఎత్తి 10 లక్షల ఎకరాలకు 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్లో, 3 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో, కొంత నల్గొండ జిల్లాలో ఇవ్వాలని చెప్పి ఆనాడు 70 టీఎంసీలకు 2013లో ఇచ్చిన జీవో కానీ 2014లో చంద్రశేఖరరావు గారు వచ్చినాక సర్వేకి ఇచ్చినాక దాన్ని 2 టీఎంసీలు కాదు 2.8 టీఎంసీలు 25 నుంచి 28 రోజులలో ఎత్తిపోసుకుంటే మనకి 70 టీఎంసీలు వస్తాయని నువ్వు అపాయింట్ చేసిన కన్సల్టెంట్ ఇచ్చిండు. ఆ తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరైతే మొట్టమొదటి రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడ కట్టాలని ప్రతిపాదన ఇచ్చిండ్రో వాళ్ళందరూ 14 మంది కూర్చొని పదే చర్చించి వాళ్ళు సాంకేతిక నిపుణులు అధ్యక్ష. వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లుగా, ఈఎన్సీలుగా, ఎస్సీలుగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం పనిచేసిన అధికారులు అధ్యక్ష. అధికారులందరూ కలిసి ఇట్లా కట్టండి అని చెబితే దాన్ని అట్లా కట్టకుండా చంద్రశేఖరరావు గారు సింపుల్గా దీన్ని శ్రీశైలం మార్చండి అధ్యక్ష. 28/4/2015 నాడు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డైరెక్టెడ్/ఇన్స్ట్రక్టెడ్ సోర్స్ టు బి షిఫ్టెడ్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం. నేను ఇప్పుడు అడుగుతున్నా అధ్యక్ష, శ్రీశైలంలో కట్టుకోవడానికి అవకాశం ఉండి, కట్టడానికి అన్ని అవకాశాలు ఉండి, కట్టండి అని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దీన్ని మార్చి కాగితం ఎక్కడో పోయింది అధ్యక్ష, నాకు గుర్తుంది, నేను చెప్తా అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి. మార్చినప్పుడు ఇప్పుడు ఏమంటారంటే జూరాల కెపాసిటీ తక్కువ, శ్రీశైలం కెపాసిటీ ఎక్కువ. జూరాల 11.94 టీఎంసీ కెపాసిటీనే, శ్రీశైలం 308 టీఎంసీ కెపాసిటీ. ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నామని చెప్పిండు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఒకవేళ అదే సూత్రం అయితే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మేడిగడ్డ 16 టీఎంసీల కెపాసిటీ, మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోస్తున్నాము, అది 14 టీఎంసీల కెపాసిటీ. అక్కడి నుంచి ఎత్తి సుందిళ్ళలో పోస్తున్నాము, సుందిళ్ళ 9 టీఎంసీల కెపాసిటీ. సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో 195 టీఎంసీలు పోస్తున్నాం అధ్యక్ష. సుందిళ్ళలో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్న బ్యారేజ్ దగ్గర నుంచి 195 టీఎంసీలు ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయడానికి అక్కడ 2 టీఎంసీలకు మంజూరు అయి ఉంటే 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీల కింద మార్చి పంపులు లిఫ్టులు పెంచి తుమ్మిడియేటి నుంచి మేడిగడ్డకు మార్చి ఊరు మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ఉంటే పేరు మార్చి కాళేశ్వరం 38,500 కోట్లు ఉంటే 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ పేరు మీద పంపులు లిఫ్టులు పెట్టి ఈ 3 పంపుల లిఫ్టులలో 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. నాకు తెలిసి మంతని ఆ వారి నియోజకవర్గంలో 1 ఎకరా కూడా మీకు నీళ్లు రావు కదా శ్రీధర్ బాబు గారు, ఒక అంగుళం కూడా రాదు కదా. ఈజ్ ఇట్ ఆన్ రికార్డ్? వీరు ఇక్కడ ఉన్నారు, వారి నియోజకవర్గంలో మేడిగడ్డ ఉన్నది. మేడిగడ్డల పంపులు ఎత్తి అన్నారంలో పోసి, అన్నారంలో పంపులు ఎత్తి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళలో పంపులు ఎత్తి శ్రీపాదేలంపల్లిలో పోసే వరకు 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. అదే తుమ్మిడియేటి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లా కింద ప్రతి ఏరియాలో నీళ్లు ఇచ్చుకుంటే వచ్చి శ్రీపాదేలంపల్లికి వచ్చేది, ఆదిలాబాద్ సస్యశ్యామలం అయ్యేది. కానీ కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసేది కాదు. ఇక్కడ ఉన్న గేమ్ అంతా